మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడయుండునుగాక. Now the Lord of peace himself give you peace always by all means. The Lord will be with you always. ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు తెస్సలోనికయులకు రెండవసారి ఉత్తరం రాస్తూ చివరిలో వందన వచనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని కాపుదలను గురించి, ఆయన ప్రసన్నతను గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రభు ఎటువంటి వాడు? సమాధానకర్తయగు ప్రభువు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే శాంతి సమాధానములు అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. శాంతి ప్రదాతగా ప్రజలకు సంసిద్ధంగా ఉన్నాడు. అశాంతి నుండి ప్రశాంతతలోనికి నడిపించటానికి మార్గమును చూపించువాడుగా ఇక్కడ పౌలు కనబడుతున్నాడు. అయితే శాంతిని ప్రసాదించేది మాత్రము ప్రభువే. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు ఇచ్చేటువంటి శాంతి దొరికేటువంటి మార్గమును పౌలు సూచిస్తున్నాడు. ఒక మార్గదర్శిగా ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆయన ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు నా జీవితంలో సమాధానం ఇవ్వగలడా అని నువ్వు అనుమానించాల్సిన పని లేదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే మన జీవితాలకు నెమ్మదినిచ్చే దేవుడండి ఆయన. నువ్వు కకావికలమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. నీ బంధుమిత్రాదులు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధులే నీ మీద తిరగబడి ఉండి ఉండొచ్చు. సమాధానము కరువైపోయి పూర్తిగా న్యూన్యతాభావంలో నీ ఉన్నావేమో. కానీ దేవుడు నీ జీవితానికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. అందుకే నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శాంతి ప్రదాత. లోకమిచ్చినట్లుగా కాదండి ఆయన సమాధానం ఇచ్చేది. లోకస్తులు కాసేపు ఊరడిస్తారు, మనల్ని శాంతిపరుస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత మరలా గలాటా మామూలే. మరలా లోపల దాయబడినటువంటి దాచుకున్నటువంటి కోపాలు బయటకు వస్తూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నీ జీవితానికి శాంతి ప్రదాతగా నేను భూమి మీదకి వచ్చాను. ఆ విషయాన్ని బట్టే పౌలు సంతోషిస్తూ సంఘమునకు ఉత్తరం రాసి ముగింపు సమయంలో అంటున్నాడు, ఆయన అన్ని విధముల చేత ఏ విధంగానైనా సరే మీ జీవితాలకు శాంతిని ప్రసాదించగలడు. అనుగ్రహించునుగాక అంటే అది ఉచితం. అనుగ్రహం ఈవి ఉచితముగా ప్రభు సమాధానమిస్తాడు. అంటే ఎవరు దేవుణ్ణి సమీపిస్తారో, ఎవరు ప్రభువా నా జీవితంలో అశాంతిని తొలగించండి అని అర్థిస్తారో వారి జీవితంలో సమాధానం అనుగ్రహించబడుతుంది అని అర్థం. అంతేకాదు, ప్రభువు మీకందరికీ తోడై ఉండునుగాక. తోడు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదేదో చీకట్లో నడవటానికి ప్రక్కన తోడుంటే చాలు అనుకుంటే నువ్వు పొరపడ్డట్టే. నీ జీవితానికి తోడు కావాలి. నిన్ను నడిపించువాడు, వెన్నుతట్టు ప్రోత్సహించువాడు, నీకు యోచన ఇచ్చి యోగ్యునిగా చేసేవాడు ఆయన. ఆయన నిత్యము తోడై ఉంటే మన జీవితాలు ఎంత ధన్యకరమండి. ఆయన పేరే ఇమ్మానుయేలు. దేవుడు మనకు తోడు. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానన్నాడు. ఆ దేవుణ్ణి కలిగి ఉండట ఎంత ధన్యమండి. మనం ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా. సమాధానకర్త ఆయనే, తోడై ఉండేటువంటి దేవుడు కూడా ఆయనే. అందుకనే ఒక భక్తుడు పాటలో రాస్తూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు, సదాకాలము మనతో కూడా ఉన్నాడు. నీవు ఒంటరివి కావు. నీవు ఒక్కొక్కసారి అందరూ నీకు కలిగి ఉన్నా నీవు ఒంటరితనాన్ని భరిస్తున్నావు, లేదా అవమానపరచబడి ఉన్నావు. ఆయన నీ జీవితానికి సమాధానమిస్తాడు. రుణబాధల్లో, వ్యాపారపు అనుభవాలేమి వలన నీవు చాలా ఇబ్బందుల్లో ఉన్నావేమో, లేదా నీ యొక్క స్వయంకృతాపరాధం చేత ఇబ్బందుల కొలిమిలో చిక్కుకుపోయావేమో. సమాధానకర్తయగు ప్రభువు ఏ విధము చేతనైనా సరే నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ జీవితంలో
శాంతి ప్రదాతగా ఆయన అవతరించాడని గుర్తించు. ఆయన్ని సమీపించిన ప్రతి ఒక్కరికి సమాధానం సొంతమవుతుంది. అంతేకాదు, ఆ క్షణం వరకు మాత్రమే కాదు, ప్రజల్లాగా, మనుషుల్లాగా, కొందరిలాగా దేవుడు యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉండి నువ్వు నిబ్బరంగా జీవించేటట్లుగా నీ జీవితకాలమంతా నిన్ను వెంబడించుతూ నీ బాగోగులు చూస్తాడు. దేవా, నా జీవితంలో సమాధానమిచ్చి నన్ను నడిపించండి అన్ని వెంటనే నిన్ను తప్పకుండా దేవుడు కరుణించునుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.